హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతూ ఉన్నారు, జేఎన్టీయూ 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఇంతకుముందు రిలీజ్ అయిన 4th ఇయర్ రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పోల్ కండక్ట్ చేయడం, ఆ పోల్ది వచ్చేసరికి 2122 బీటెక్ రిజల్ట్స్ దాంట్లో చెప్పడం జరిగింది. అందులో చూడండి. అయితే ఇక ఎన్టీఏ 3132 బీటెక్లో R20 R19 R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది, రీసెంట్గానే ఎగ్జామ్స్ అయినాయి. పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది, కానీ మీకు ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేపర్ వాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయ్యాక వస్తుంది కదా. అయితే ఇక్కడ ఈ 2122 బీటెక్ ఎగ్జామ్స్ ముందుగా అయిపోయినాయి, ఇంకా ఆ రిజల్ట్స్ రాలేదు. 4th ఇయర్ రిలీజ్ చేసేసారు. ఇంతకు ముందుతో పోల్చినట్టయితే ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ముందుగా రిలీజ్ చేయటం అయితే చేస్తూ ఉన్నారు, స్పీడ్గా డిలే చేయట్లా. మరి పేపర్ వాల్యుయేషను ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు 32 బీటెక్ వచ్చేసరికి రెగ్యులర్ ఎగ్జామ్స్, 31 బీటెక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సప్లీ ఎగ్జామ్స్ అవి. అయితే 32 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా జరుగుతుంది, మీరు టెన్షన్ పడక్కర్లా. అయితే 31 బీటెక్ అయినా అంతే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, జేఎన్టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్కి ఈజీ, మీడియం, హార్డ్ అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నేను పోల్లో అది పెడుతున్నాను, కానీ ఇక్కడ జేఎన్టీయూ అనంతపూర్ది వచ్చేసరికి రూల్స్ ప్రకారం స్ట్రిక్ట్గా జరుగుతుంది పేపర్ వాల్యుయేషను. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా జరగటానికి గల కారణం ఏంటి అని చెప్పబోయే ముందు అయితే ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి. ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో జూన్లో డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యి కొలుక్కొచ్చే వరకు కూడా ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది మనం చెప్పుకోలేము. అయితే పోయినసారి థర్డ్ ఇయర్ 31 వచ్చేసరికి పేపర్లు మిస్ అయినాయి, బుక్లెట్లు అది ఇది అని చెప్పేసి గడబిడ గందరగోళం అయ్యి తర్వాత దొరికినాయి అని చెప్పేసి అడావుడి అయిపోయింది. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే పెద్దగా చేసిన తప్పే చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి. అయితే జూన్లో అయితే రిజల్ట్స్ వస్తాయి, జూన్ 12-15 మధ్యలో అనుకోవచ్చు. ఓకేనా. ఇక మరి పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ గల కారణాలు ఏంటంటే, ఇంతకుముందు జరిగిన ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో లాక్డౌన్ టైంలో అది వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా అని కాదు, కానీ మామూలుగా ఎట్లా పడితే అట్లా చేశారు. అప్పుడు నోడల్ సెంటర్స్ ఉంటాయి, యూనివర్సిటీలో కాకుండా యూనివర్సిటీలో కూడా ఉండేది, బయట కూడా జరిగాయి. కాకపోతే ఈ ఫ్యాకల్టీ తప్పిదం వల్ల రీవాల్యుయేషన్లో ఎక్కువ మంది పాస్ అవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఫస్ట్ వాల్యుయేషన్ కనుక సరిగ్గా చెయ్యకపోయినట్టయితే, రీవాల్యుయేషన్లో కనుక స్టూడెంట్ పాస్ అయినట్టయితే, అంటే ఛాలెంజ్ అయినా ఏదైనా రీకౌంటింగ్ కాదు మామూలు వాటి అయినట్టయితే, ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన ఫ్యాకల్టీకి లైఫ్ టైం బ్యాన్ చేసేస్తాం అని చెప్పేసి చెప్పటం అయితే జరిగింది. అందుకని అప్పటి నుంచి స్ట్రిక్ట్గా చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా దీనికి స్ట్రిక్ట్గా చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ జేఎన్టీయూ అనంతపూర్ కింద చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కాలేజీకి వెళ్తారు, ఒక్కరు కూడా ఎక్కువ శాతం అటెండెన్స్ అయితే పోగొట్టుకోరు, క్లాస్ వర్క్ స్ట్రిక్ట్గా జరుగుతుంది. అయితే ఇక్కడ మిగతా ఏ యూనివర్సిటీతో కంపేర్ చేసుకున్నా జేఎన్టీయూ అనంతపూర్ సర్టిఫికెట్, మీరు బీటెక్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు ఏది వేసుకున్నా కూడా చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ అండి. మీరు ఎక్కడన్నా కనుక్కోండి, తెలంగాణ నుంచి ఇటు కోస్తాల నుంచి ఇటు డెల్టా ఆంధ్ర నుంచి కూడా వెళ్ళి రాయలసీమైన అనంతపూర్ యూనివర్సిటీలో సీటు కోసం ట్రై చేసి అందుట్లో ఎంత కష్టమైనా ఎంత స్ట్రిక్ట్ అయినా కంప్లీట్ చేసుకుందామనే దృఢ నిశ్చయంతో అవజేసుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయారు. నాకు ఈ స్టూడెంట్స్తో 4 ఇయర్స్ పైనుంచి 5 ఇయర్స్ నుంచి, అంటే లాక్డౌన్ టైం నుంచి నాకు వీళ్ళతో ఇది ఉంది. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, జేఎన్టీయూ యూనివర్సిటీలో పాస్ అయిన మినిమం ఫస్ట్ క్లాస్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత తమిళనాడు అటు సైడ్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ జాబులు అయితే వచ్చి ప్లేస్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో సబ్స్క్రైబర్స్. అంటే మనం చేసింది ఏం లేదు, అది వాళ్ళ
సర్టిఫికెట్కు ఉన్న వాల్యూ అంటే వీళ్ళు కొంచెం ఎంతో కొంత చూపించుకుంటారు కాబట్టి. అంటే ఇప్పుడు కాలేజీకి రోజు వెళ్ళారంటే ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాశారంటే అది థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎందుకు చెబుతున్నాను ఇదంతా అంటే ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగే టైం 4-1లో మీకు, అందుకని మీరు జాగ్రత్త పడతాను. అయితే థర్డ్ ఇయర్ వాళ్ళు అనే కాదు ఎవరైనా కానీ వీళ్ళు రోజు కాలేజీలకు వెళ్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు రోజుకి 7 క్లాసులు జరిగితే 6 క్లాసులు విన్నా కూడా ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. ఈ ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ అనేవి వీళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు. సో ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అక్కడ జాబ్స్ దగ్గర పట్టడం వల్ల ఇది జరిగింది. దానికి తోడు జేఎన్టీయూ అనంతపూర్ సర్టిఫికెట్కి ఎక్కువ వాల్యూ ఉందండి. నిజంగా మీరు ఎక్కడన్నా కనుక్కోండి, పలానా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ కావద్దు అని చెప్పేసి ఎక్కడా కూడా మెయిల్లో ఎవరికి కూడా మెన్షన్ చేయలే ఇంతవరకు కూడా. అర్థమవుతుందా? సో అదే పందాలో ఈ లాక్డౌన్ టైంలో ఒక మిస్టేక్ జరిగిందని దాన్ని రెక్టిఫై చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని నోడల్ సెంటర్స్ కాకుండా యూనివర్సిటీలోనే పేపర్ వాల్యుయేషన్ చేయడం అయితే దీనికి గల కారణం. అందుకని చెప్పాను మీడియం హార్డ్ ఈజీ అని ఉండదండి జేఎన్టీయూ అనంతపురం. ఇది ఏ కోర్స్ అయినా పిహెచ్డి అయినా కానివ్వండి, ఓకేనా, ఇలాగే ఉంటుంది. ఇక ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కీ పేపర్ అనేది ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కీ పేపర్ అనేది ప్రతి యూనివర్సిటీకి ఉంటుందండి. అది ప్రొఫెసర్స్ తయారు చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళు దానికి కీ పేపర్ అనేది తయారు చేస్తారు. అది అటానమస్ యూనివర్సిటీ, అటానమస్లైనా, డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా, అఫిలియేటెడ్ కాలేజీలకి ఇచ్చే యూనివర్సిటీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా దానికి కీ పేపర్ ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు కీ పేపర్ అనేది చూపించండి అని. నేను ఈ పర్టికులర్ యూనివర్సిటీకి కీ పేపర్ అనేది నేను చూపించను, కానీ ఈ ఛానల్లో ఇంతకుముందు జేఎన్టీహెచ్ కీ పేపర్ చూపించాను. కీ పేపర్ కొట్టేసి వచ్చేస్తుంది అందులో. పాత వీడియోలు 2 years బ్యాక్ వీడియోస్ ఉంటాయి, పాస్ట్ వీడియోస్ చూడండి తెలుస్తుంది కదా, కొడితే అందులో ఓల్డెస్ట్ వీడియోస్ అని. సో అందుట్లో ఆ కీ పేపర్ దది చూపించాను, జేఎన్టీయూకి ఏది చూపించాను. అయితే జేఎన్టీయూ ఏది ఎందుకు మీరు చూపించలేదు అంటే నాకు అందుట్లో ఎంటెక్ పిహెచ్డి గురించి మాత్రము ఎక్కువ వీటి గురించి తెలుసు. ఈ బీటెక్కు సంబంధించిన కీ పేపర్ల గురించి ఇవి రాలేదు నా దగ్గరికి ఎప్పుడు కూడా. కానీ కీ పేపర్ అక్కడ కూడా ఉంటుంది. మీరు ఎవరినన్నా కనుక్కోండి. మీ సార్ ఎవరన్నా పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళేటప్పుడు సార్ ఇలా ఆన్సర్స్ మీకు ఎలా తెలుస్తాయి అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక బయట యూనివర్సిటీ వాడిని, బయట అఫిలియేటెడ్ కాలేజీ వాడిని యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. మరి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ తెలియకుండా అప్పుడు సాల్వ్ చేసుకుని కూర్చుంటారా? నీకు అక్కడ అంత టైం ఉంటుందా? ఉండదు కదా. రోజుకి 80 పేపర్లు యాజ్ పర్ ద రూల్, పొద్దునపూట 40, మధ్యాహ్నం పూట 40 చేయాలి. ఎలా చేస్తారు? అదనమాట. అందుకే చెప్పింది. సో రిజల్ట్స్ అయితే అప్పటికి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది చేయమని అడుగుతున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.